మరి ఆ దేవాది దేవుడు సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించుకున్న దేవుడు, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు, పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచిన దేవుడు, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నీ నిమిత్తము నా నిమిత్తము ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు. ఆ ప్రణాళికలు కూడా మంచివైన ప్రణాళికలు, మేల్కరమైన ప్రణాళికలు కలిగి ఉన్న ఆ దేవాది దేవుడిని నువ్వు నిర్లక్ష్యపరిచినప్పుడు ఆ దేవుడు నీ గురించి ఏ రకంగా కార్యం చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఫిజికల్గా ఒక మనిషి కోసం నువ్వు ఎన్నో చేంజెస్ చేసుకుంటావే, నువ్వు ఎన్నో పరివర్తనలు చేస్తావు కదా, ఎన్నో తీర్మానాలు చేసుకుంటావే. మరి ఆ సృష్టికర్తతో నాకు ఎందుకు నిబంధన లేదు? ఆ సృష్టికర్తతో నిబంధన లేని జీవితం మనం ఎందుకు జీవిస్తున్నాం? ఒకవేళ సృష్టికర్తతో నిబంధన లేని జీవితంలో మనం ఉంటే